రాష్ట్రంలో నిన్న జరిగిన ఈ ఘటనను చూస్తే ఎవరికైనా గుండెకోతలా ఉంటుంది. ఒక చిన్న గొడవ ఎలా ఇలా పెద్దదై చివరికి మారణహోమంగా మారిపోయింది. ప్రజలు ఇప్పటికీ షాక్లోనే ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ విషయం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఏమైంది, ఎవరు తప్పు చేశారు, ఇది ఎందుకు ఇలా ఎదిగింది అనే ప్రశ్నలే అందరి నోటా. ఈ ఘటన జరిగింది సాయంత్రం 6 గంటల సమయంలో. 2 గ్రూపులకు మధ్య చిన్నపాటి మాటల కలహం మొదలైంది. మొదట అది వాదన వరకు మాత్రమే ఉన్నా ఆ తరువాత ఒక్కసారిగా 2 వైపులా ఉద్రేకం పెరిగింది. అక్కడున్నవాళ్లు ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ వినలేదు. క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పి రోడ్డుమీదే కత్తులు, కర్రలు, రాడ్లు కనిపించేలా తయారైంది. ప్రజలు భయంతో షాకయ్యారు. మన కళ్లముందే ఇలా జరుగుతుందా, ప్రాణం విలువంత తగ్గిపోయిందా అంటూ భయపడుతూ పరుగులు తీశారు. కొందరు ఈ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా నిలిచిపోయారు. ఇంకొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. వీడియోలు బయటకు రాగానే రాష్ట్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో పడింది. ఎవరినైనా చూసినా ఒకే ప్రశ్న, ఇంత దారుణం ఏంవల్ల జరిగింది? ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ గొడవకు చిన్న కారణమే ఉన్నట్టుంది. సాధారణంగా ఇద్దరి మధ్య జరిగే మాట తగువు, ఆ తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితులు చేరడం, చివరికి పెద్ద ఫైట్గా మారిపోవడం. అయితే ఇది సాధారణ గొడవలా అనిపించినా జరిగిన హింస మాత్రం ఊహకు అందని విధంగా ఉంది. పోలీసులు వీడియోలు చూసి వెంటనే కేసులు నమోదు చేశారు. నిందితుల డిటెన్షన్ కోసం పలు టీంలు వెతుకుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలు మాత్రం హృదయ విదారక పరిస్థితిలో ఉన్నారు. సాధారణ గొడవలోనే మావాళ్లు ఇలా పోతారా అని కన్నీరు పెడుతున్నారు. ఇక రాజకీయ వర్గాలు కూడా దీనిని గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాయి. ప్రతిపక్షం ఇలా అంటోంది, రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా కూలిపోయింది, పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలు పెరిగాయి. అదే సమయంలో రూలింగ్ పార్టీ లీడర్స్ కౌంటర్ ఇచ్చారు, ఇది ఒక్క ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మాత్రమే, నిందితులందరినీ పోలీసులు పట్టుకుంటున్నారు, రాజకీయ రంగంలో అన్నెసెసరీగా చేసినంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. కాని ప్రజలు మాత్రం ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు, ఇది రేపు మా ప్రాంతంలో జరగదని ఎవరు హామీ ఇస్తారు? ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. కొంతమంది అంటున్నారు, ఈ రాష్ట్రంలో ఎంత చిన్న మ్యాటర్ అయినా పెద్ద గొడవగా మారుతోంది, ఎందుకు ఇలా? మరికొందరు అంటున్నారు, నేరస్తులు ఫ్రీగా తిరుగుతుంటే ఇంకేం జరుగుతుంది, ఒక్కసారి కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ 2 గ్రూపులు గతంలో కూడా చిన్న సమస్యలతో గొడవపడ్డారని తెలుస్తోంది. అది స్లోలీ పెరిగి నిన్న ఈ ఘోర మారణహోమానికి దారితీసింది. ఇప్పుడీ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సాధారణ ప్రజలు మాత్రం భయాందోళనల్లో ఉన్నారు. మన రాష్ట్రంలో శాంతి ఎక్కడికో పోతోందా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసును వేగంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. సీఎం కూడా ఈ ఘటనపై వివరాలు తెలుసుకుని పోలీసులకు కొన్ని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి అని సీఎం రిపోర్ట్ అడిగారట. మొత్తంమీద ఈ దారుణమైన మారణహోమం ప్రజల భద్రతపై మళ్లీ పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. సాధారణ గొడవ కూడా ఇలా రక్తపాతం వరకు వెళ్లేలా పరిస్థితులు మారిపోవటం చాలా ఆందోళన కలిగించే విషయం.